యాజకులార ప్రభు సేవకులారా, యాజకులార ప్రభు సేవకులారా, దైవజనులార విశ్వాసులారా, దైవజనులార విశ్వాసులారా, తరలిరండి చేరరండి, తరలిరండి చేరరండి, కడరా భోజన స్మరణ బలికి, కడరా భోజన స్మరణ బలికి స్వాగతం సుస్వాగతం, స్వాగతం గణ స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం గణ స్వాగతం. ఆదామౌవల పాపహరణ యాగమిది, ఆదిమ బలులను ఏకము చేయు బలిది, ఆదామౌవల పాపహరణ యాగమిది, ఆదిమ బలులను ఏకము చేయు బలిది, జీవిత దేవునికి అర్పిత బలిది, జీవిత దేవునికి అర్పిత బలిది, శ్రీ సభ జనులకు వరపూజయిది, శ్రీ సభ జనులకు వరపూజయిది, రండి రారండి బలి పూజలు పాల్గొనరారండి, రండి రారండి ముదమార దేవుని స్తుతించుడి, స్వాగతం సుస్వాగతం, స్వాగతం గణ స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం గణ స్వాగతం. ఈనాటి ఈ దివ్య పూజాబలిని కొనియాడుచున్న కుటుంబములు, దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు ఒక కుటుంబ సభ్యులు, దివ్యవాణి దాతకు మరియు వారి కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వారి పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశము కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశముల కోసం సమర్పిస్తున్నాము. వీరి కొరకు ప్రత్యేక విధంగా అర్పిద్దాం. ఫాదర్ బాలా, కీర్తిశేషులు రాపర్తి జోసఫ్ జోజీ మాస్టర్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఫాదర్ బాలా, లాగిశెట్టి సాగర్, వనజ, దివ్య, అక్షదాలకు మరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, వారి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. యాప్రాల్ విచారణ అగతాకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం ఏరుకొండ విచారణ పిన్నింటి అన్నమ్మకు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు మరియు పిన్నింటి చంద్రనాయుడు ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు ఈ పూజాబలిని సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం దయానంద నగర్ విచారణలో పుట్టినరోజు జరుపుకుంటున్న ఉడుముల విజయరాణికి దేవుని దీవెనలు,
ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి ఉడుమల రాజారెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అంబటి శౌరీలు, వరుణ్ రెడ్డి, ప్రత్యూష్, అంకిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జోసఫ్ మేరీలకు మరి కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హూబర్ట్ డి క్రూజ్కు సంపూర్ణ స్వస్థతను దయచేయమని ఆనంద్, ఏంజలీనా ఈ పూజాబలిని సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గన్ పౌండర్ విచారణ మంజు మరియు విలియం, రాజు, నిషా రోహితులకు మరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, తలంచిన తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులను సమర్పిస్తున్నారు. అల్వాల్ విచారణ నాగోత్ అనిల్ కుమార్ స్పందనలకు మరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, వారి తలంపులు నెరవేరాలని ఈ కృతజ్ఞతా బలిని ఆరోగ్యస్వామి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశములతో పాటుగా మనందరి ఉద్దేశాలను ఏకం చేసి ఈ దివ్య పూజా బలిని దేవునికి సమర్పించుకుందాం. నేనే ప్రజలకు రక్షణము, నేను ఎట్టి ఆపదలోనైనను నాకు మొరపెట్టుకునినచో నేను వారి మొరలను ఆలింతును, నేనే శాశ్వతంగా వారికి దేవుడను అని ప్రభువు నుడుచున్నాడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువగు యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఈ పరిశుద్ధ దివ్య పూజా బలికి మీ అందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. తపస్కాలంలో ఉన్నాం. మరి తపస్కాలాన్ని ఆచరిస్తూ ఉన్నాం. త్రివిధ ధర్మాలను అనగా ఉపవాసము, దాన ధర్మాలు, ప్రార్థనలు అనేటటువంటి త్రివిధ ధర్మాలను పాటిస్తూ ఉన్నాం. మన రక్షకుడైనటువంటి యేసు ప్రభు శ్రమలను మనం స్మరిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ తపస్కాల ఆచరణ మనలో ఏమైనా మార్పును తీసుకొని వస్తుందా? ఈ తపస్కాల ఆచరణ మనం దేవునికి అత్యంత సమీపంగా రావటానికి ఏమైనా తోడ్పడుతుందా అనే ఈ రెండు విషయాలను మనం ఆత్మ పరిశీలన చేయాలి. ఎందుకంటే ఆనాడు ఉపవాసాన్ని ఆచరించినటువంటి నినివే ప్రజలు దేవుని కృపకు పాత్రులయ్యారు. అదేవిధంగా ఉపవాసాన్ని ఆచరిస్తూ ప్రార్థనలను ఆచరించినటువంటి బైబిల్ గ్రంథంలోని భక్తులు దేవుని యొక్క సన్నిధికి అత్యంత దగ్గరగా వచ్చారు, నూతన బలాన్ని పొందారు. మరి అవే ఆచరణలు పాటిస్తున్నటువంటి మనలో కూడా ఆ మార్పు వస్తుందా అనేది మనం ఆత్మ పరిశీలన చేయాలి. ఒకవేళ ఈ తపస్కాల ఆచరణ ద్వారా మనలో ఏ మార్పు రాకపోతే, అనగా మనం దేవునికి దగ్గరగా రానివ్వటం కానివ్వండి, మన దుర్గుణాలను విడనాడటం కానివ్వండి జరగకపోతే, మన ఈ ఆచరణ అనేటటువంటిది ఒక పగటి వేషంగానే పరిగణించాలి. ఎందుకంటే ఉపయోగం లేనటువంటి ఆచరణ ఎప్పుడు కూడా పగటి వేషమే. లేదా మనల్ని నిజంగా మనలో ఆ దైవానుభూతిని గనక కలుగు చేస్తే, మార్పును తీసుకొని వస్తే, దేవునికి దగ్గరగా మనల్ని తీసుకొని వస్తే, మన తపస్కాల ఆచరణ చిత్తశుద్ధితో కొనసాగుతున్నట్లే అని మనందరం భావించవచ్చు. ఈ పూజ ఆరంభంలో ఈ విషయాలను చిన్న ఆత్మ పరిశీలన చేసుకుంటూ, ప్రియ సహోదరులారా, మరి చిత్తశుద్ధితో ఈ తపస్కాలాన్ని ఆచరించటానికి, దేవునికి అత్యంత సమీపంగా రావటానికి
మనలో ఉన్నటువంటి దుర్గుణాలను దుష్కార్యాలను విడనాటానికి కావలసిన అనుగ్రహాల కొరకై ఈ పరిశుద్ధ దివ్య పూజా బలిలో ప్రార్థన చేసుకుందాం. ఈ పూజా బలిని యోగ్యంగా నిర్వహించటానికి మనం చేసిన తప్పిదాలను ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పవిత్రుడవైన నీ సముఖములో సమావేశమై మేము చేయు విజ్ఞాపనలను ఆలకింపుము. మా రక్షణ మహోత్సవమును సమీపించు కొలది దానిని యోగ్యమైన విధముగా కొనియాడుటకు మేము దృఢ భక్తిని కలిగి జీవించున్నట్లు మీ కృపను మాకు ప్రసాదింపుడు. మీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మీ కుమారుడను మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువైన దేవుని పలుకులను ఆలింపని జాతి ఇది. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము పవిత్ర వచనములు 23 నుంచి 28 వరకు. ప్రభువిట్లు పలుకుచున్నాడు, నేను మీరు నాకు విధేయులై ఉండవలనని ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసినచో నేను మీకు దేవుడనగుటకు, మీరు నాకు ప్రజలగుటకు వీలు కలుగును. నేను ఆజ్ఞాపించిన విధమున జీవించినచో మీకు క్షేమము కలుగునని చెప్పితిని. కానీ వారు నా పలుకులను ఆలింపలేదు, నాకు విధేయులు కాలేదు. మొండితనముతో తమ దుష్ట హృదయము ప్రకారము తాము నడిచిరి. నా చెంతకు రాక నా నుండి వైదొలిగిరి. మీ పితరులు ఐగుప్తు నుండి వచ్చినప్పటి నుండి నేటి వరకు నేను నా దాసులైన ప్రవక్తలను మాటి మాటికి మీ చెంతకు పంపుచూనే యుంటిని. కానీ నా పలుకులను ఎవ్వరునూ ఆలింపలేదు. మీరు మొండివారై మీ పితరుల కంటే దుష్టులుగా తయారైతిరి. ఇర్మియా, నీవీ పలుకులనెల్లా ప్రజలతో చెప్పవచ్చును, కానీ వారు నీ మాట వినరు. నీవు వారిని పిలవవచ్చును, కానీ వారు నీకు ప్రత్యుత్తరమియ్యరు. నీవు వారితో, ఈ జాతి ప్రజలు తమ ప్రభువైన దేవుని మాట వినుటలేదు, తాము పొందిన దండనము నుండి పాఠము నేర్చుకొనుటలేదు. ప్రజలతో చిత్తశుద్ధి లభించినది, దానిని గురించి మాటలాడువాడు కూడా లేడు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ, నేడు మీరు ఆయన మాట వినిన ఎడల, నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినము చేసుకోవలదు, మీ హృదయములను కఠినము చేసుకోవలదు. 2 ప్రభువుతో సంతసముతో స్తుతింతుము, మన రక్షణా దుర్గమైన దేవుని ఆనందముతో కీర్తింతుము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధిలోనికి వచ్చెదము, సంతోషముతో కీర్తనలు పాడుచు ఆయనను వినుతించెదము. అందరూ, నేడు మీరు ఆయన మాట వినిన ఎడల, నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినము చేసుకొనవలదు, మీ హృదయములను కఠినము చేసుకోవలదు. నేడు మీరు ఆయన మాట వినిన ఎంత బాగుండును. మెరీబా చెంత మీ పితరుల వలె, నాడు ఎడారిలో మస్సా చెంత మీ పితరుల వలె మీరును హృదయములను కఠినము చేసుకోవలదు. నేను చేసిన కార్యములు చూచి పిదప కూడా
మీ పితరులు నన్నచ్చట శోధించి పరీక్షకు గురిచేసిరి. అందరూ నేడు మీరు ఆయన మాట వినిన ఎడల నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినము చేసుకొనవలదు. మీ హృదయములను కఠినము చేసుకోవలదు. నీ మాటకు బలమున్నది యేసయ్యా, యేసయ్యా బలమున్నది. నీ మాటకు బలమున్నది యేసయ్యా, యేసయ్యా బలమున్నది. యేసయ్యా, యేసయ్యా బలమున్నది. ఎఫతా అన్నావి ప్రేమతో, మూగా చెవిటితో ఒకనాడు. ఎఫతా అన్నావి ప్రేమతో, మూగా చెవిటితో ఒకనాడు. నీ మాటలో ఏమున్నదో, నీ మాటలో ఏమున్నదో ఆశ్చర్యముగా తను మాట్లాడెను, ఆశ్చర్యముగా తను మాట్లాడెను. ఆహాహా, నీ మాటకు బలమున్నది యేసయ్యా, యేసయ్యా బలమున్నది. నీ మాటకు బలమున్నది యేసయ్యా, యేసయ్యా బలమున్నది. యేసయ్యా, యేసయ్యా బలమున్నది. యేసయ్యా, యేసయ్యా బలమున్నది. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 11వ అధ్యాయము 14వ వచనం నుండి 23వ వచనం వరకు. లూకా శుభవార్త 11వ అధ్యాయము 14వ వచనం నుండి 23వ వచనం వరకు. ఆ కాలంలో యేసు ఒక మూగ దయ్యమును పారద్రోలుచుండెను. దయ్యము పారిపోగానే మూగవాడు మాట్లాడుటను చూచి ప్రజలు ఆశ్చర్యపడిరి. కొందరు ఇతడు దయ్యములకు అధిపతియగు బెల్జెబులు వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు అనిరి. మరి ఇంకొందరు ఆయనను పరీక్షింపగోరి పరలోకము నుండి ఒక గుర్తును చూపుము అనిరి. యేసు వారి ఆలోచనలను గ్రహించి వారితో ఇట్లనెను, అంతఃకలహములకు గురి అయిన ఏ రాజ్యమైనను నాశనమగును, కలహమునకు గురి అయిన ఏ గృహమైనను కూలిపోవును. సైతాను రాజ్యము అంతఃకలహమునకు గురి అయినచో అది ఎటులా నిలువగలదు? నేను బెల్జెబులు తోడ్పాటుతో దయ్యములను పారద్రోలుచున్నానని మీరు అనుచున్నారు. అటులైన మీ కుమారులు ఎవరి వలన పారద్రోలుచున్నారు? కనుక వారే మీకు న్యాయాధిపతులు. నేను దేవుని ప్రభావం వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాను. కాబట్టి దైవరాజ్యము మీ సమీపమునకు వచ్చి ఉన్నది. బలవంతుడు ఆయుధములను ధరించి తన ఇంటికి కావలా కాచుకొనినచో అతని సంపద సురక్షితంగా ఉండును. కానీ అతన్ని మించిన బలవంతుడు ఒకడు అతనిపై పడి జయించిన ఎడల అతడు నమ్ముకొని ఉన్న ఆయుధములను స్వాధీనం చేసుకొని
అతడు దోచుకొనిన సంపదను పంచిపెట్టును. నా పక్షమున ఉండని వాడు నాకు ప్రతికూలుడు, నాతో ప్రోగు చేయని వాడు చెదరగొట్టువాడు. ఇది ప్రభు క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తు ప్రభు చేత మిక్కిలిగా ప్రేమించబడుతున్న సహోదరి సహోదరులారా, ఒకానో తండ్రికి 2 కుమారులున్నారు. వారిలో పెద్దవాడు న్యాయాధిపతి వృత్తిలో, ఒక లాయర్ వృత్తిలో పేరు ప్రతిష్టలతో స్థిరపడ్డాడు. కానీ చిన్నవాడు దురలవాట్లకు లోనై దుష్కార్యాలు చేయొచ్చు మరి తండ్రికి అపకీర్తిని తెస్తూ ఉన్నాడు. ఎప్పుడు తండ్రి ఆ చిన్నవాడిని చూచి రోధిస్తూ ఉండేవాడు, ఏమి నా చిన్న కొడుకు ఇట్లా అయిపోయాడు అని చెప్పి తనలో తాను మనోవేదన చెందుతూ బాధపడుతూ కన్నీరు గారుస్తూ ఉండేవాడు కుమారుని నిమిత్తం. పెద్దవాడు మంచిగా న్యాయవాద వృత్తిలో పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటూ మరి తండ్రికి కీర్తిని తెచ్చి అంత గొప్ప అంతస్తుని గణించాడు. అయితే ఆ పెద్దవాడు కూడా చిన్నవాడిని చూసి ఎప్పుడు కూడా ఏంటి నా తమ్ముడు ఇలా అయిపోయాడే అని చెప్పి బాధపడుతూ ఉండేవాడు. ఇటు మారితే బాగుండు, నాలాగా మంచివాడైతే బాగుండు, మా నాన్న సంతోషంగా ఉంటాడు, మా తండ్రి ఆరోగ్యం కుదుటపడుతుంది అని చెప్పి ఆయన ఎప్పుడు కూడా తమ్ముడిని ఉద్దేశించి ఆలోచిస్తూ ఉండేవాడు. ఒకరోజు అనుకోకుండా తమ్ముడు ఒక హత్య చేసి కత్తి పట్టుకొని హత్య చేసినప్పుడు ఆ చూసినటువంటి వాళ్ళు ఈ తమ్ముడిని చంపటానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఆ కత్తిని తీసుకొని పారిపోతూ ఉంటాడు తమ్ముడు. అప్పుడు ఆ న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి అన్న ఎదురుపడి భయంతో వణికిపోతున్నటువంటి తమ్ముణ్ణి, రక్తపు మరకల్లో ఉన్నటువంటి తమ్ముణ్ణి ఆలింగనం చేసుకొని, ఏరా ఈ పని చేశావు ఏంటి అంటే, నన్ను వదులు, నేను పోయి పోలీసు వాళ్ళకి సరెండర్ అవుతాను, నాకేం కాదులే, నేను సరెండర్ కాకపోయినా నా ఎన్నుకుని వస్తున్నటువంటి వాళ్ళు నన్ను చంపేస్తారు, ఇంతటితోటి నా జీవితం ముగిస్తుంది, ఇక మీరందరూ సంతోషంగా ఉండొచ్చు అనేటటువంటి అనేటటువంటి ఆ భావాన్ని వ్యక్తపరిచినప్పుడు ఇక అన్నయ్య ఆ తరుముతున్నటువంటి వాళ్ళ దగ్గరకు వచ్చే సమయంలో ఆ కత్తిని తనే పట్టుకొని ఈ హత్య నేనే చేశాను అని చెప్పి అన్నయ్య లొంగిపోతాడు, తమ్ముడిని పక్కకు తీసేస్తారని. అప్పుడు భయపడుతున్నటువంటి తమ్ముడు, కన్నీరు గారుస్తున్నటువంటి తమ్ముడు కన్నీరుతోటి అడుగుతాడు, ఏ అన్నయ్య ఇంత పని చేశావు, నన్ను రక్షించాలనేటటువంటి ఆ తపనతోటి నేను చేసినటువంటి తప్పు నీ మీద వేసుకొని, అయ్యో కుటుంబానికి అన్యాయం జరిగిపోతుంది, నా వలన నీకు ఎంతో కీడు జరిగింది అని చెప్పి బాధపడుతూ ఉంటాడనమాట. అప్పుడు అన్నయ్య అంటాడు, ఏం పర్వాలేదు, ఇప్పటికైనా నువ్వు మారు, ఇంట్లో ఉన్నటువంటి నా పిల్లలను నాన్ని మంచిగా చక్కగా చూసుకో, నువ్వు మారితే అదే మాకు చక్కటి ఆశీర్వాదంగా భావిస్తాం, నేను అనుభవించబోయేటటువంటి శిక్షను గూర్చి నువ్వు మాత్రం ఏమీ బాధపడమాకు, దేవుని కృపను బట్టి ఏదో విధంగా బయటికి వచ్చేటటువంటి ఏర్పాటు దేవుడు చేస్తాడు అని చెప్పి పంపించాడు. ఇక ఆ క్షణం నుంచి దేవుని బిడ్డలారా ఆ తమ్ముడు మారు మనసు పొందాడు. ఎప్పుడైతే తన అన్నయ్య తను చేసినటువంటి తప్పిదాన్ని తన మీద వేసుకొని మరి తనను రక్షించాడు, ఆ క్షణం నుంచి ఆ తమ్ముడు మారు మనసు పొంది ఇక అన్నయ్య కుటుంబాన్ని, అదేవిధంగా తండ్రిని, ఇంట్లో ఉన్నటువంటి తండ్రిని ప్రేమతోటి నూతన మనస్తత్వంతో చూసుకోవటం ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇది ఒక కథ, కానీ దీనిలో
ఒక చిన్న పోలిక, మన జీవితానికి అవసరమైనటువంటి చిన్న సందేశం ఉన్నది. మనం చేసినటువంటి తప్పిదాలను యేసు ప్రభు తనపై వేసుకున్నాడు. ప్రియులారా, మనకు రావాల్సినటువంటి ఆ శిక్షను ఆయన తనపైన వేసుకున్నాడు. శిక్షను ఆయన అనుభవించాడు, మనకు విముక్తిని దయచేశాడు. అయితే ఆ శిక్షను ఎవరైతే తప్పును తనపై వేసుకున్నాడో, తమ్ముడు తప్పును తనపై వేసుకున్నాడో, ఆ అన్న తమ్ముడి నుండి కోరుకునేది ఒక్కటే, నువ్వు మారి మంచిగా జీవించు, కుటుంబం అంతా కూడా శాంతి సమాధానాలతో వర్ధిల్లుతుంది అని కోరాడు. ఇక్కడ యేసయ్య కూడా మనల్ని కోరేది ఒక్కటే ప్రియులారా, అదేమనగా మనం మారి నూతన మనస్సు, ఏదైతే పౌలు గారు ఎఫెసీలకు రాసిన లేఖలో 4వ అధ్యాయంలో చెప్తున్నారు, నీతి, సత్యమైన నీతి, పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా జీవించండి అని చెప్పి కోరుతున్నాడు. అది మనలో నెరవేరిన రోజున, ఈ వాక్యం మనలో కార్యరూపం దాల్చిన రోజున, సత్యమైన నీతి పరిశుద్ధతని కలిగి మనం జీవించిన రోజున, ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అదేవిధంగా పరలోకమందు ఉన్నటువంటి తండ్రి మనల్ని చూసి తప్పనిసరిగా ఆనందిస్తారు. ఇదిగో ఈ కథలో మనకు బయలుపడేటటువంటి సందేశం అది. ఈరోజు మనం సువిశేషపట్నంలో చివరి వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నాం. ప్రభు చెప్తున్నాడు, నా పక్షమున ఉండని వాడు నాకు ప్రతికూలుడు, నాతో ప్రోగు చేయని వాడు చెదరగొట్టువాడు అని చెప్పి అంటున్నాడు. మరి ఆయన పక్షాన మనం ఉన్నామా? మనం వాక్యంలో యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం, ఆయన పొందిన శ్రమలను బట్టి, ఆయన పొందినటువంటి దెబ్బల ద్వారా మన పాపములు క్షమింపబడ్డాయని, మన గాయాలు మాన్పబడ్డాయని మనం చదువుతూ ఉన్నాం. పేతురు గారు కూడా తను రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 24వ వచనంలో అదే సందేశాన్ని మనకు తెలియజేస్తారు. మరి ఆయన కృప వలన, ఆయన శ్రమ వలన, ఆయన రక్తం వలన విముక్తులైనటువంటి మనము దేవునికి ప్రతికూలుగా జీవిస్తున్నామా లేదా అనుకూలుగా జీవిస్తున్నామా అనేటటువంటిది ఈరోజు మనము ఆత్మ పరిశీలన చేయాల్సినటువంటి విషయం. యోహాను శుభవార్తలో మనం చదువుతూ ఉన్నాం 15వ అధ్యాయంలో ద్రాక్షావల్లి ఉపమానంలో మనం చెప్తూ ఉన్నాం, ప్రభు అంటూ ఉన్నాడు, ఇదిగో ద్రాక్షావల్లిని తీగలు ఏ విధంగా అయితే అంటి పెట్టుకొని ఉంటాయో, అదేవిధంగా నా మాటను ఆలకించి పాటించేవాడు నన్ను అంటి పెట్టుకొని ఉంటాడు అని చెప్పి తెలియజేస్తాడు. అంటే మనం గనుక ఇదిగో నా ప్రభు చిందించిన రక్తం వలన నేను జీవిస్తూ ఉన్నాను, ఆయన పొందినటువంటి దెబ్బల వలన ఆరోగ్యంగా ఉన్నాను అని ఎవరెవరైతే వారి విశ్వాస జీవితంలో విశ్వసిస్తారో ప్రియులారా, వారిలో మొదటిగా జరిగేటటువంటి మార్పు ఏమి అనగా దేవుణ్ణి అంటిపెట్టుకొని జీవించటం ప్రారంభిస్తారు. దేవుణ్ణి మనం అంటిపెట్టుకొని జీవిస్తున్నటువంటి ఆ క్రమములో మొదటిగా మనలో చోటు చేసుకునేటటువంటి మొట్టమొదటి మార్పు ఏమి అనగా దేవుని మాట చొప్పున మనం జీవించటం ప్రారంభిస్తాం. సో ఇక్కడ మనం ఎంతవాటికి దేవునికి అనుకూలమైన వ్యక్తులుగా లేదా దేవునికి ప్రతికూలుగా మనం జీవిస్తున్నాము ఆత్మ పరిశీలన చేస్తే ఈ విషయం మనకు బయలుపడుతుంది. యోహాను గారు రాసిన సువార్తలోనే అదే 15వ అధ్యాయంలో మనం ఇంకొక మాట కూడా మనం ఆలకిస్తూ ఉన్నాము, నా యందు నివసింపని వాడు రెమ్మ వలె పారవేయబడును, ఎండిపోవును, అట్టి రెమ్మలను ప్రోగు చేసి నిప్పులో వేసి తగలబెట్టెదరు అని చెప్పి కూడా వాక్యం మనకు తెలియజేస్తుంది. అంటే మనం ఎప్పుడైతే ప్రభువుని విడనాడుతామో అదే మన వినాశనానికి మొదటి మెట్టుగా మనం భావించాలి. 5వ వాక్యంలో మనం చదువుతూ ఉన్నాము, నేను ద్రాక్షావల్లిని మీరు తీగలు, ఎవడు నా యందు ఉండునో నేను ఎవని యందు ఉందునో అతడు అధికంగా ఫలించును, ఎలైనా నేను లేక మీరు ఏమీ చేయజాలరు అని చెప్పి ప్రభు అంటున్నాడు. మరి ప్రియులారా, ఇవన్నీ కూడా గొప్ప మాటలు. ఈనాడు వాక్యాన్ని బట్టి మనం ధ్యానం చేయాల్సినటువంటి మాటలు.
8వ వాక్యం ఈ విధంగా రాయబడి ఉన్నది, మీరు అధికంగా ఫలించుటయందు నా తండ్రి మహిమ పరపబడతారు, అందువలన మీరు నా శిష్యులవుతారు అని చెప్పి అంటున్నాం. అంటే మనం అధికంగా ఫలించడాన్ని బట్టి మనం దేవునికి శిష్యులవుతాం. శిష్యులు అవ్వటమే కాదు, పరలోకమందు ఉన్నటువంటి తండ్రి మహిమ పరపబడతాడు అని చెప్పి తెలియజేస్తున్నాను. కావున దేవుని బిడ్డలారా, ఒకసారి మరి మనం ఆత్మ పరిశీలన చేయాలి. దేవునితోటి మనం ఉన్నామా, లేదా ఈ లోకంతో మనం ఉంటున్నామా? యేసు ప్రభు శ్రమలను మనం ధ్యానం చేస్తున్నాం. ఆయన మన కొరకు అనుభవించినటువంటి వేదనను, ఆయన మన కొరకు చిందించినటువంటి రక్తాన్ని, పొందినటువంటి దెబ్బలను నిత్యము ఈ 40 రోజులు కూడా మనం నెమరు వేస్తూ ఉన్నాం. ఈ నెమరు వేయటం ద్వారా, స్మరించటం ద్వారా ఏమైనా మార్పు కలుగుతుందా? ఈ స్మరణ ద్వారా లేదా తపస్కాల ఆచరణ ద్వారా మనము దేవునికి దగ్గరగా రాగలుగుతూ ఉన్నామా? లేదా దేవుని మనలో ఉన్నటువంటి దుష్కార్యాలను ఏటినైనా మనం పూర్తిగా విడనాడగలుగుతూ ఉన్నామా అనేటటువంటిది ఆత్మ పరిశీలన చేయాల్సినటువంటి విషయం. ఒకవేళ ఇందాక నేను ఉపోద్ఘాతంలో తెలియజేసిన విధంగా ఈ తపస్కాల 40 రోజుల ఆచరణ అనేటటువంటిది మనం దేవునికి దగ్గరగా రావటానికి, దైవానుభూతిని పొందటానికి, లేదా మనలో ఉన్నటువంటి దుష్కార్యాలు విడనాడటానికి ఏమాత్రం ఉపయోగపడకపోతే ఈ ఆచరణ అంతా కూడా ఒకటి పగటి వేషంగానే భావించవచ్చు. ఏదో 40 రోజులు ఒక వేషం, ఆ తర్వాత మరొక వేషం అన్నట్లుగాని మన జీవితాలు ఉంటాయి. కానీ తల్లి అయిన శ్రీసభ ఈ 40 రోజుల తపస్కాలాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక విధంగా ప్రభు శ్రమలను ధ్యానించమని మనల్ని అడుగుతూ ఉంది. కారణం ఏంటి అంటే, మనం మన అనుదిన జీవితాలలో ప్రియ సహోదరి సహోదరులారా దేవునికి దగ్గరగా రావాలని, యోగ్యమైనటువంటి మనసులతో యేసు ప్రభు యొక్క మరణ పునరుత్థానాల పండుగను మనం జరుపుకోవాలని, అనగా పాస్కా మహోత్సవాన్ని మనం జరుపుకోవాలి అన్నటువంటి ఒక ప్రత్యేకమైన తలంపుతోటి ఈ కాలాన్ని నిర్ణయించి మనకు అందిస్తుంది. కావున మనం ఈనాటి ప్రార్థనలో ప్రియులారా యేసు ప్రభు యొక్క శ్రమలను మరొక మారు మనం స్మరిస్తూ, ఇదిగో ఈ స్మరణ ద్వారా మనం నూతనీకరించబడటానికి, అదేవిధంగా నూతనీకరించబడటమే కాకోకుండా నూతనీకరించబడినటువంటి మనస్సులతో దేవునితో మమేకమై జీవించటానికి కావలసిన అనుగ్రహాల కొరకై ఈ పరిశుద్ధ దివ్య పూజా బలిలో ప్రార్థన చేసుకుందాం. ఈ పరిశుద్ధ సమయాన మన తలంపులను, మనకున్నటువంటి ఉద్దేశాలను దయగల దేవునికి అర్పించుకుందాం. పరిశుద్ధుడైన దేవ, మాకు ఈ దివ్యవాణి టీవీని ఏర్పాటు చేసి అయ్యా మీ సందేశాన్ని నిత్యము కూడా ఆలకించే చక్కటి భాగ్యాన్ని కలిగజేస్తున్నందుకు మీ స్తోత్ర. ఈ సందర్భంగా ప్రభువ, దివ్యవాణి టీవీ యాజమాన్యాన్ని మీకు అర్పిస్తూ ఉన్నాం. దివ్యవాణి టీవీ యాజమాన్యాన్ని, పనిచేస్తున్నటువంటి వారిని, అదేవిధంగా ఈ టీవీ నడిపింపులో అవసరమైనటువంటి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నటువంటి వారందరినీ మీకు అర్పిస్తూ ఉన్నాం. ఆయురారోగ్యాలతోటి, శాంతి సమాధానములతోటి, అదేవిధంగా మీకు ఇచ్చినటువంటి వారిని ఏడింతలు సంపత్తు ఆశీర్వదిస్తానన్న వాగ్దాన నెరవేర్పుతోటి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. దేవా, మా పాపుగారిని, పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశులను మీ దైవరాజ్య వ్యాప్తి కొరకై, ఆత్మల రక్షణ కొరకై పాటుపడుతున్న ప్రతి బిడ్డను మీకు అర్పిస్తూ ఉన్నాం. మీ పరిశుద్ధ ఆత్మతోటి, అదేవిధంగా నిత్యము కూడా మీతో ఉండి పనిచేయటానికి కావలసిన మనసుతోటి ఆశీర్వదించండి తండ్రి. ఇదిగో
మరి ఈ ప్రార్థనలో పాల్గొంటూ కుటుంబాలలో వివిధ సమస్యలతోటి బాధపడుతున్న బిడ్డలందరినీ మీకు అర్పిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు, శాంతి సమాధానాలు లేక అనారోగ్యాలతో బాధపడుతున్న బిడ్డలందరిపై మీ కనికరాన్ని చూపించండి తండ్రి. మీరు ఉన్న చోట మీ కృప ఎక్కడైతే సమృద్ధిగా ఉంటుందో అక్కడ ఏ అంటు రోగము, కీడు సంభవించదు అని చెప్పి సెలవిస్తుంది మీ వాక్యం. కావున మీ యందు విశ్వాసం ఉంచి మీకు మొరపెడుతున్న ప్రతి బిడ్డపై కూడా మీ యొక్క వెలుగును ప్రసరింపచేయండి ప్రభువా. చీకటిని పారద్రోలండి, అనారోగ్యాన్ని, అదేవిధంగా వ్యాధి బాధలను, ఆధ్యాత్మిక శారీరక రుగ్మతలను పారద్రోలి తండ్రి ఆయురారోగ్యములతోటి, శాంతి సమాధానములతోటి ప్రతి బిడ్డను ఆశీర్వదించమని వేడుకొనుచూ ఉన్నాం. ఈ మా మనవులన్నిటినీ మా ప్రభువును మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు అతి పవిత్రమైన నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. అర్పింతును నా సకలం, సమర్పింతును నా సర్వం. అర్పింతును నా సకలం, సమర్పింతును నా సర్వం. ఈ యాగములు భాగముగా, అనురాగములో త్యాగముగా. ఈ యాగములు భాగముగా, అనురాగములో త్యాగముగా. అర్పింతును నా సకలం, సమర్పింతును నా సర్వం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి అర్పణ సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ ప్రజలను అన్ని విధములైన అవినీతి నుండి ముక్తులను గావింపుము. తత్ఫలితముగా వారు సమర్పించు అర్పణములు నీకు ప్రీతిపాత్రముగా మారునుగాక. మేము అశాశ్వత సుఖములపై ఆశలు నింపుకొనక నీవు వాగ్దానం చేసిన శాశ్వత ఆనందమును కాంక్షించినట్లు కృపజూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడను ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా శారీరక ఉపవాసము ద్వారా నీవు మా తప్పిదములను అరికట్టుచున్నావు, మా మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుచున్నావు, మాకు పుణ్యమును దాని ఫలమును ప్రసాదించుచున్నావు. వీనినన్నిటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నావు. అతని ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వణుకుచున్నారు. పరమండల మందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకం చేసి దీనభావంతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు మీరే. కనుక
మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లని, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారం నాకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు. ఇది విశ్వాస రహస్యము, మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమన్నంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పోల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలేగు మరియమాతతోనూ, పునీత జోజిప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ
కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన ప్రమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులో నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దానుగ్రహము వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచు ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు ఇక్కడ చేరిన ప్రజలందరకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము క్రీస్తు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి ప్రభువు. వీరు విందునకు పిలువబడిన మనమందరము ధన్యులము. మీరు నా ఇంటి ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవమున కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదమును ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నాయందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. రండి రండి క్రీస్తు విందుకు, రండి పొందండి దివ్యాత్మను. రండి రండి క్రీస్తు విందుకు, రండి పొందండి దివ్యాత్మను. పాపము బాపి దివ్య విందు,
పరమున చేర్చే ప్రేమ విందు. పాపము బాపే దివ్య విందు, పరమును చేర్చే ప్రేమ విందు. మంచిని పెంచే విందు, మనసును మార్చే విందు. మంచిని పెంచే విందు, మనసును మార్చే విందు. క్రీస్తు విందు, దివ్య విందు, కల్వరి విందు. క్రీస్తు విందు, దివ్య విందు, కల్వరి విందు. రండి రండి క్రీస్తు విందుకు, రండి పొందండి దివ్య ఆత్మను. రండి రండి క్రీస్తు విందుకు, రండి పొందండి దివ్య ఆత్మను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, అపారమైన కృపతో ఈ పవిత్ర సంస్కారము ద్వారా మమ్ములను క్రొత్త సృష్టిగా రూపొందించుచున్నావు. నీవు దయచేయు రక్షణము మా సొంతము కావాలని చిత్తగించుచున్నావు. ఈ రీతిగా మేము నీ పరమరాశ ఫలములను అనుభవించున్నట్లను, మా జీవిత విధానములో అవి కార్యరూపం దాల్చున్నట్లు నీ కృపను మాకు ప్రసాదింపుడు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత జోజిప్ప గారి ప్రార్థన చేసుకుందాం. అందరూ చెప్పండి. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యేసోబు గారా వందనం. ధన్య కన్యమరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాసవీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారుడుగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలను నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను ఫలిత కార్మికుడా తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసుని కాపాడిన ఆత్మీయ తండ్రి విజయాంజలులు నీకు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరములో ప్రపంచ కథోలిక శ్రీ సభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనములో, మాటల్లో నీవలే నడుచు భాగ్యమివ్వండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరములను ప్రసాదించండి. నాన్నలందరికీ నీవలే కుటుంబ భార్యాన్ని మోయు శక్తిని ఇవ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్య మరణం పొందు అనుగ్రహం దయచేయండి. యేసు మరియ సహకారంతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీ సభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో మరీ మాతతో పరలోకంలో నిన్ను దర్శించు భాగ్యం ప్రసాదించండి. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో, సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు.
ప్రభు నీ పాపిని యేసు ప్రభు పాపిని యేసు ప్రభు నీ పాపిని యేసు ప్రభు నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు. పాపము మోసితివి నా శాపము బాపితివి పాపము మోసితివి నా శాపము బాపితివి నీ మహిమచే పిలచితివి నీకు స్తోత్రము యేసు ప్రభు నీ మహిమచే పిలచితివి నీకు స్తోత్రము యేసు ప్రభు పాపిని యేసు ప్రభు నీ పాపిని యేసు ప్రభు పాపిని యేసు ప్రభు నీ పాపిని యేసు ప్రభు నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు. మంటిని యేసు ప్రభు కనుగొంటిని నీ కృపను మంటిని యేసు ప్రభు కనుగొంటిని నీ కృపను రానుంటిని నీ దరికి రక్షించుము యేసు ప్రభు రానుంటిని నీ దరికి రక్షింపుము యేసు ప్రభు పాపిని యేసు ప్రభు నీ పాపిని యేసు ప్రభు పాపిని యేసు ప్రభు నీ పాపిని యేసు ప్రభు నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు. చిందగ రక్తమును నేనొందితి స్వస్థతను చిందగ రక్తమును నేనొందితి స్వస్థతను రానుంటిని నీ దరికి మన్నించుము యేసు ప్రభు పాపిని యేసు ప్రభు నీ పాపిని యేసు ప్రభు పాపిని యేసు ప్రభు నీ